October 21st, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ ఆత్మీయులారా, పరలోకనేసే సంఘ బిడ్డలారా, ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి బిడ్డకు నా వందనాలు. మీరంతా బాగున్నారా? ఈ అధిక వర్షాల వల్ల చాలామంది ప్రజలు, పల్ల ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాలు పోవాలనే ప్రార్థన చేస్తున్నాను. దేవుని మహాకృప చూపినంతవరకు మనల్ని కాచి దాచినారు. నిన్న మొన్న భయంకరమైన వర్షాలు చెప్పారు, కానీ చాలా వరకు మనందరం ప్రార్థన చేయడం ద్వారా వర్షాలు తగ్గినాయి. ఇంకా ఈ సైక్లోన్ ఉంది, అదంతా పోవాలని ఈరోజు ప్రార్థనలో, ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా ప్రేయర్ చేద్దాం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 వరకు కూడా ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది, అందులో పార్టిసిపేట్ చేయండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. రాజైన యోషియా గురించి దేవుడు మాట్లాడుతున్నారు. నా దృష్టికి యథార్థంగా జీవించాడు, కుడిగాని ఎడమగాని తిరక్క. దావీదు నాకు హృదయానుసారుడుగా ఇష్టడుగా ఎలా జీవించాడో ఈయన ప్రవర్తన కూడా అలాగే ఉంది అని ప్రభు సంతోషపడి ఈ మాటను తెలియజేస్తున్నారు. సహోదరుడా, సహోదర, ఒక వ్యక్తి దావీదు దేవునికి ఇష్టంగా హృదయానుసారంగా జీవించినందుకు దేవుడు ఎంతో సంతోషించారు. దావీదు కుమారుని చెప్పుకున్నారు. ఆ తర్వాత రాజులుగా ఎవరైతే, భక్తులుగా ఎవరైతే అన్నారో వారు దావీదికి సరి సమానంగా అంత యథార్థ హృదయంతో జీవించారా లేదా అనేటువంటిది తర్వాత రాజులందరినీ కూడా కంపేర్ చేయటం చూస్తాం మనం. కాబట్టి ఒక వ్యక్తి నచ్చితే దేవుడు ఎన్ని తరాలకు దీవెనకరంగా మార్చాడు. అతను మర్చిపోలేదు దేవుడు, ఆయన కుమారుడని చెప్పుకున్నారు. అదే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనంలో, అతనికి పూర్వమున్న రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాతైనను అతని వంటి వాడు ఒకడును లేడు. అంటే యోషియా ఎండింగ్ టైంలో కూడా దేవునికి అంత ఇష్టంగా జీవించాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని వైపు తిరిగి ఆ రీతిగా అడుగులు వేశాడని ప్రభు సాక్ష్యమిస్తున్నారు. మరి నీ సాక్ష్యం, మన సాక్ష్యం ఎలా ఉంది? పరిశీలన చేసుకుందామా? ఒకవేళ కుడి ఎడమలు తిరిగితే ప్రభు మార్గములు అడుగులు వేయటానికి ఈ రోజైనా సరే సరిదిద్దుకుని ఎందుకు సరి చేసుకోకూడదు? ఈ సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభువును పక్కన పెట్టి అన్య మనసులోనికి అడుగులు వేస్తున్నావా? లేదా నిరుత్సాహపడి దేవుని దూరం అయిపోయావా? నో. ఈ రోజు నుంచైనా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభు తొట్టు తిరిగితే ప్రభుని దీవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, మా దేవ, ఈ దినమందు నీ కృప చూపించండి, గొప్ప కార్యము చేయండి. మధ్యాహ్నం జరిగేటువంటి ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా గొప్ప విజయాన్ని ఇవ్వండి. నీ ఆత్మతో నింపండి, వ్యతిరేక శక్తులను కూడా లయపరచండి. అనేకులు ఫాస్టింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేయాలి, గొప్ప దీవెన పొందాలి. అయ్యా, ఎవరైతే కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందో వారిని స్వస్థపరచండి, విడుదలివ్వండి. ఈ తుఫాను గద్దిస్తున్నాను, మీరు గద్దించండి. యేసు నామములో ఈ వర్షాలు ఆగిపోనుగాక. సంపూర్ణ విడుదలివ్వండి. ఎంతోమంది హైదరాబాద్లో పల్ల ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారయ్యా, కృప చూపించండి. ఈ వర్షాల నుంచి విడిపించి సాధారణ పరిస్థితులు ఏర్పరచండి. అయ్యా, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, మరణకరమైన వ్యాధి నుంచి విడిపించండి. ఎవరికైతే జాబ్స్ లేవో జాబ్స్ ఇవ్వండి. ఎవరికైతే ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. గర్భాలు ఇవ్వండి, గర్భిణీలకు సుఖప్రసవాలు ఇవ్వండి. అయ్యా, మ్యారేజ్ కాని మంచి భాగస్వామి నుంచి మ్యారేజ్ చేయండి. ప్రతి అవసరం తీర్చండి, ఆధ్యాత్మికంగా బలపరచండి. రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించండి, మారుమనసు పొందించండి, కృప చూపించండి. ఈ కరోనా వైరస్ బారి నుంచి విడిపించి సకల సంఘాలన్నీ ఓపెన్ అయ్యి ఆరాధన జరగాల. అలాగే పరలోక నేస్తానికి దూరమైన ఆత్మీయులందరూ తిరిగి వచ్చేయాలా. ఆయా ఊర్లకి వెళ్ళిన కూడా తిరిగి వచ్చేయాలి. కృపనివ్వండి. ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలను కూడా దీవించి వారికి దీర్ఘాయుష్ను, సమాధానం దయచేసి మహిమ తెచ్చుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. బిడ్డలారా, ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ ఎవరు మర్చిపోవద్దు. అనేకులకి మీ స్నేహితులు, బంధువులు కూడా తెలియజేయండి. మీ సమస్యలు బ్రేక్ త్రూ కావాలంటే ఫాస్టింగ్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేద్దాం, దైవ దీవెనలు పొందుదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మధ్యాహ్నం 12 నుంచి 1:30